ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడును మహాగణుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆమేన్. ప్రభు గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడినందుకు దేవుడికి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క లేఖన గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన, 105వ కీర్తన 20వ వచనాన్ని చదువుదాం. సారీ, 19 చదవండి. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఈ మాటలు అందరూ చెప్పండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎవరు చెప్పిన వాక్కు నెరవేర్చబడాలి? ఎవరిని దేవుడు పరిశోధించాడు అని మనం ఆలోచన చేస్తే 17వ వచనములో ఒక మాట, యోసేపు దాసుడిగా అమ్మబడెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. ఈ మాట యోసేపును గురించి రాయబడింది. మనకందరికీ తెలుసు యోసేపు ఎవరండి యోసేపు? తెలుసా? ఎంతమంది తెలుసు యోసేపు? ఎంతమంది తెలుసు? తెలియదా? చెప్పండి. యోసేపు ఎంతమందికి తెలుసు? అంటే డైరెక్ట్గా కాదులే, బైబిల్లో ఎంతమందికి తెలుసు? విన్నరా లేదా? ఎప్పుడైనా వాక్యం వినరా? యోసేపు మా చేతులు ఎందుకు లేపుతలేరు? మరి చెప్పండి, ఎంతమంది తెలుసు యోసేపు? హల్లెలూయా. యోసేపు చరిత్రను మనం చూస్తే ఎన్నో భాగాలుగా ఆయన చరిత్ర ఉన్నది. ఈరోజు అమూల్యమైన మాట నేను చెప్తాను. మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు ఏమయ్యాడండి? సొంత అన్నల చేత అమ్మబడ్డాడు. తండ్రికి చనిపోయాడు అని అన్నలు వర్తమానాన్ని తీసుకొని పోయారు. తండ్రికి అయితే చనిపోయాడని తెలుసు, అన్నలైతే అమ్ముకున్నారు. అమ్ముకుంటే అతను ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నాడు. పొతీఫరు భార్య యోసేపును బలవంతం చేసినప్పుడు యోసేపు అక్కడి నుండి పారిపోయాడు. ఆమె అతన్ని చెరసాలలో వేయించింది. ఇక్కడ వరకు మనకు తెలుసు చరిత్ర. దీని తర్వాత విషయం ఏంటంటే యోసేపు చెరసాలలో ఉంచబడ్డాడు. ఎక్కడ ఉంచబడ్డాడండి? అందరూ చెప్పాలి. ఎందుకు ఉంచబడ్డాడంటే పొతీఫరు భార్య యోసేపును బలవంతం చేసినప్పుడు అతడు అక్కడి నుండి పారిపోయాడు. నా దేవుని దృష్టికి నేను పాపము చేయను అని పాపము నుండి పారిపోయాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము కూడా పాపము నుండి పారిపోయే వ్యక్తులంగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. పాపము నుండి పారిపోయే వ్యక్తులంగా మనం ఉండాలి. యోసేపు కూడా పాపము నుండి పారిపోయాడు. తద్వారా అతడు చెరసాలలో వేయబడ్డాడు. భార్య ఏం చెప్పిందంటే అతడే నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు అన్నట్టుగా చెప్పి చెరసాలలో వేయించాడు. కానీ యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే పొతీఫర్ ఇంట్లోనికి యోసేపు వెళ్ళిన నాటి నుండి యోసేపు ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు పండని పంట ఆ సంవత్సరం బావుగా పండింది.
అప్పటి వరకు పండని ద్రాక్ష చెట్లు ఆ సంవత్సరం బాగుగా పండాయి. ప్రతి వరకు తెలుసు, ఈ దీవెన, ఈ ఆశీర్వాదం అంతా నా ఇంట్లోనికి అడుగుపెట్టిన ఒక హెబ్రీయుడు యోసేపు వలననే ఈ ఆశీర్వాదం నాకు దక్కిందని పెతిఫరికి తెలుసు. ఈ సాక్ష్యము ఆ ప్రాంతమంతా కూడా వినిపించబడింది. కాబట్టి దేవుని దయ, దేవుని యొక్క తోడు యోసేపుకున్నది కనుక చెరసాలలో ఉన్నా కూడా యోసేపు అధికారిలాగానే ఉన్నాడు. చెరసాలలో వేయబడ్డా కూడా అతను ఎలాగున్నాడంటే అక్కడ ఉన్న ఖైదీలందరికీ పని చెప్పేటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని నియమించాడు. స్తోత్రం ఎప్పటికీ. చెరసాలలో వేయబడ్డవాడు శిక్ష అనుభవించాలి, జైల్లో ఉంటాడు, చెప్పుకొని తింటాడు, అందరిలాగానే పని చేయాలి, అందరిలాగానే రాయి కొట్టాలి, అందరిలాగానే పని చేయాలి, అందరిలాగానే వస్త్రాలు ఉంటాయి. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉండడం ద్వారా యోసేపట అక్కడ ఉన్న సైనికులందరికీ పెద్దగా ఉన్నాడు, వారందరికీ పని చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే సూపర్వైజర్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదువుదామా? ఆదికాండము 39వ అధ్యాయం 39వ అధ్యాయం 21 నుండి 23 వరకు అందరం చదువుదాం. 21 నుండి 33 వరకు. అయితే అందరు చదవాలి. చదవచ్చిన వాళ్ళందరూ మీ బైబుల్ ఉన్నాయా? లేపండి ఒకసారి. మీ బైబుల్ ఒకసారి లేపి చూపించండి. మీ కుడి చేతిలో బైబుల్ లేపి చూపించాలి. లేపండి. బైబుల్ పట్టుకోవడానికి సిగ్గుపడద్దు. ఆమేన్. లేకపోతే పైసలు ఇస్తే కొనుక్కొస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెచ్చుకోవాలి. బైబుల్ అందరికీ ఉండాలి. ఆమేన్. చదవండి. 39వ అధ్యాయము 21 నుండి 23 వరకు నేను చదువుతున్నాను. నాతో పాటు తర్వాత మీరందరూ చెప్పండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదివాం కదా. ఎవరు తోడై ఉన్నారట యోసేపుకు? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. మనకు దేవుడు తోడై ఉంటే శత్రువు కూడా మన మీద కటాక్షము కలుగునట్లుగా దేవుడు చేస్తాడు. సపోర్ట్ బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జైల్లో వేయబడండి. జైల్లో వేయబడితే జైలు అధికారి ఊరికనే ఊరుకుంటారా? పనులు అప్పగిస్తారు, కఠినమైన పనులు అప్పగిస్తారు. కానీ రాయబడిన మాట, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక దేవుడట యోసేపు మీద ఆ అధికారికి కటాక్షము కలుగునట్లుగా దేవుడు చేశాడు, దయ కలుగునట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. యోసేపుకు ఖైదీలందరూ కూడా ఏమేమి పని చేయాలో, వారు ఎలా చేయాలో, చేయించాలో
ఈ బాధ్యత అంతా కూడా ఆ అధికారి ఏం చేశాడట? యోసేపుకు అప్పగించాడట. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడటండి? యోసేపుకు అప్పగించాడు. చెరసాలలో ఉన్నాడు యోసేపు. ఆ చెరసాల అధికారి యోసేపును ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే జరిగిన విషయం నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులకు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ముగ్గురు రండి, ముగ్గురు చిన్న పిల్లలు ముగ్గురు రండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చేయాలి. ఇక్కడ నిలబడి ఇది కొంచెం దూరం పెట్టు బాబు, వీళ్ళు కనబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారా? నా వైపు చూడండి. నువ్వు రా, నువ్వు కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఇటు సైడ్ రా. ఇప్పుడు చెరసాలలో యోసేపు ఉన్నాడు. ఎవరండి ఈయన? అందరూ చెప్పాలి కదా. ఈయన పేరేమి పేరు? గట్టిగా చెప్పాలి. యోసేపు. ఈ యోసేపు ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాల అనగా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడా లేడా? జైల్లో ఉంటే మొక్క మాడిపోలేదు మరి. జైల్లో ఉంటే ఎట్లే ఉంటా? ఎందుకు మాడిపోలేదు? దేవుడి తనకి తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఏమై ఉన్నారు? దేవుడి తనకి తోడై ఉన్నాడు కనుక ఇతను ఏం చేస్తున్నట్టే చెరసాలలో ఉన్నటువంటి సైనికులందరికీ పని చెప్తున్నాడు. సూపర్వైజర్గా ఉన్నాడు. అయితే రాజు దగ్గర ఇద్దరు ద్రోహం చేశారట. ఒకడేమో పానము పోసేవాడు. ఏం చేసేవాడు? ఇక రాజుకు ద్రాక్షరసం కానీ నీళ్లు కానీ గిలాసులో పోసి అందించే ఉద్యోగం ఇతని. అర్థమవుతుందా? రాజుకు ఏం చేస్తాడు ఈయన? చెప్పాలి. పానం అంటే నీళ్లు కానీ ద్రాక్షరసం కానీ అందించేవాడు ఇతడు. అది ఉద్యోగం ఇతనికి. రాజమందిరంలో రాజు ఏదైనా తాగాలంటే వెంటనే తయారు చేసి ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటి తెలుసా? ముందు తాగినట్టుగా ఇవ్వాలి. ఎవరికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థమేంటి? ఏమైనా విషయం ఉంటే ఈయన దస్తాడు కదా. కాబట్టి ఆ పానం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ముందు వాళ్ళు తాగి అది మంచిగా ఉందా లేదా అని చూసి అప్పుడు రాజుకి ఇస్తారు. అది డ్యూటీ, మామూలు డ్యూటీ కాదు ఇది. హలో, రాజు దగ్గర ఉండడం అంటే మామూలు డ్యూటీ కాదు. ఇతను రాజు దగ్గర భోజనం వండేటువంటి వ్యక్తిన. ఎవరైనా చెప్పాలందరూ కూడా. భక్షకార అధిపతి. రాజుకు ఏమేమి భోజనం వండాలి, ఏ కూర వండాలి, ఏం చేయాలి, ఆయనకు ఎన్ని తింటాడు, ఎంత తింటాడు, ఇదంతా కూడా చూసుకునేటువంటి వ్యక్తి ఈ ఉద్యోగం. అంటే అర్థమవుతుందా మీకు? ఈయనేమో పానం అంటే ద్రాక్షరసము నీళ్లు అందించే వ్యక్తి. ఈయన రాజుకు భోజనం అందించే వ్యక్తి. వీళ్ళిద్దరిని ఏదో ఒక తప్పు చేశారు వీళ్ళిద్దరిని చెరసాలలో వేశారు. చెరసాలలో ఎవరున్నారు ఇప్పుడు? యోసేపు ఉన్నాడు. వీళ్ళిద్దరూ మామూలు వ్యక్తులు కాదు కదా. రాజు దగ్గర పనిచేసే ఉద్యోగులు. మంత్రుల్లాగా ఎమ్మెల్యేలు మంత్రుల్లాగా. వీళ్ళకి మామూలు చెరసాల ఉండదు. వీళ్ళకి సపరేట్గా ఉంటుంది. మంచం ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. హలో, స్తోత్రం చెప్పండి. అంటే మామూలు జైల్లో ఉండరు వీళ్ళు. డిఫరెంట్. ఎందుకంటే రాజు దగ్గర పని చేస్తారు కదా. ఉద్యోగం పెద్దది కదా. అయితే చెరసాల అధికారి ఇంట్లో వీళ్ళు బందీలుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? జైలు అధికారి ఉన్నాడు కదా. జైలు అధికారి ఇంట్లో వీళ్ళిద్దరు బందీగా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏమేమి కావాలో, వాళ్ళకి భోజనం ఏమిటో, వాళ్ళకి కావలసినవన్నీ చూసుకునే ఉద్యోగాన్ని అధిపతి ఏం చేశాడు? యోసేపుకి ఇచ్చాడు. యోసేపు, ఇక నువ్వు ఇక్కడ చేసిన పని రాను. రాజు దగ్గర నుంచి వచ్చారు ఇద్దరు పనులు చెరసాలలో ఉన్నారు. వాళ్ళకి ఏమేమి కావాలో నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి ఈ యోసేపును వీళ్ళ దగ్గర పంపించాడు. రోజు యోసేపు వస్తున్నాడు, వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని చూసుకుంటున్నాడు, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతున్నాడు. హలో, అర్థమవుతుందా? చిత్రం అర్థమవుతుంది. ఒకరోజు తెల్లారింది.
ఉదయకాలం టిఫిన్ తీసుకొని వచ్చాడు. వీళ్ళిద్దరికి టిఫిన్ తీసుకొని వస్తే వీళ్ళేమో ఒక మూల కూర్చున్నాడు, వాడు ఒక మూల కూర్చొని ముఖమంతా మార్చుకొని కూర్చున్నారు. యోసేపు అడుగుతున్నాడు, అలలారా, నిన్న మొన్న బాగానే ఉన్నారు కదా, నిన్న మొన్న సంతోషంగానే ఉన్నారు కదా, ఈరోజు ఏమైంది? మీరు ముఖాలన్నీ కూడా వికారం అయిపోయాయి, ఏదో బాధలో ఉన్నారు, ఏదో దుఃఖంలో ఉన్నారు, ఏంటి? అడుగురా, అడుగు. మీరు ముఖం అంతా మార్చుకొని ఉండండి. ముఖం ఎట్లా మార్చుకుంటారు? మీ డాడీ మీ మమ్మీ తిట్టట్లేదు. అడుగు, అన్నలారా ఏమైంది మీకు? ఇంత ముఖమంతా వికారంగా చేసుకున్నారు. చెప్పాలి, మీరు ఏం చెప్పాలంటే, రాత్రి మాకు 2 కళలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి కదా. ఇతను మొట్టమొదటిగా చెప్తున్నాడు ఏంటంటే, యోసేపు, నాకు రాత్రి ఒక కళ పడ్డది. ఆ కళ నన్ను ఎంతో బాధ గురి చేసింది. ఆ కళకు అర్థం నాకు తెలియదు అంటే యోసేపు అంటాడు, అన్నా, దేవుడు కదా కళకు అర్థం చెప్పేది, నువ్వు చెప్పు అదేంటో. దేవుడు ఒకవేళ నాకు చెప్తే నేను చెప్తాను, ఆ కళ ఏంటో నాకు చెప్పన్నా అని యోసేపు అన్నాడు. అయితే ఎవరైనా కడి చెప్పాలి, పానాపు అధికారి అంతేనా? రాజుకు పానాన్ని అంటే నీళ్ళని అందించే వ్యక్తి అనుకుందా, లేకపోతే గిన్నె అందించే వ్యక్తి అనుకుందా. ఈయన అంటున్నాడు, యోసేపు, నాకు కలబడింది. ఏంటిది ఆ కళ అంటే? చదువుతారు ఒకసారి. యోసేపు ఏం కలగా, ఆ యొక్క పానదాయక అధికారి ఏం కలగన్నాడు? 40వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాం. నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. అది గెలలు కండి ద్రాక్ష ఫలమాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పాను. నా వైపు చూడండి, అర్థమైందా? ఆమె ఏం చదివిందో మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఈయన కళ ఏమిటట? ఈయన కలగంటున్నాడు. ఏం కళ అంటే, ఒక ద్రాక్షావల్లి ఉందట. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. ఎన్ని తీగలు ఉన్నాయి? మామూలు ఎన్ని తీగలు ఉంటాయి? చాలా ఉంటాయి కదండి. కానీ ఆ ద్రాక్షావల్లి గట్ట 3 తీగలు ఉన్నాయి. తీగలు అంటే తెలుసు కదా. ఆ 3 తీగలకు విస్తారమైనటువంటి పండ్లు కాశాయి. గుత్తులుగా ఆ పండ్లు కాశాయి. అయితే ఆ పండ్లన్నీ కూడా ఆయన పిండి వాటిని ద్రాక్షారసం చేసి ఈ వ్యక్తి రాజుకు అందిస్తున్నాడు. అది కళ. చెప్పండి, ఏం కళ పట్టింది? నాకు ఒక ద్రాక్షావల్లి ఉంది, దానికి ఎన్ని తీగలు ఉన్నాయి? 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలు కూడా విస్తారమైన పండ్లు కాశాయి. ఆ పండ్ల రసాన్ని తీసి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాజుకు అందిస్తున్నాడు. ఇది కళ. యోసేపు ఏమంటాడంటే, అన్నా 3 తీగలు 3 దినాలకు సూచన. చెప్పండి, 3 తీగలు 3 దినాలకు సూచన. అయితే రాబోతున్న 3 దినాల్లో, ఈ రోజు నుంచి రాబోతున్న 3 దినాల్లో రాజు నీ తల పైకెత్తుతాడు. నీ తల పైకెత్తి, ఇదిగో నీవు కోల్పోయిన నీ ఉద్యోగాన్ని మరలా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావో ఆ ఉద్యోగము 3 దినములలోగా మరలా నీకు రాజు ఇచ్చి అందరి ముందు నిన్ను గణపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు ముఖంలో ఏం కావాలి? ముఖంలో సంతోషం కావాలి. మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, అంతేనా? నువ్వు పోయిన ఉద్యోగం జైలులో, ఇప్పుడు జైలుకి వెళ్ళి బయటపడుతున్నావు, మరలా రాజు ఉద్యోగం నీకు మరలా ఇస్తున్నాడంటే నీ ముఖంలో ఏం కావాలి? ఇప్పుడు సంతోషం. ఒకసారి నవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా వీడు గమనిస్తుంది ఇక్కడ నుంచి. అమ్మమ్మ, వీని కళ ఇంత బావు చెప్పాడు కదా, నేను కూడా నాకు కళ చెప్తాను, నాకు కూడా బావు ఏం చెప్తాడో ఈయన అని చెప్పి నువ్వు ఈ పక్క తిరిగి
అని వింటారు. ఈయన వచ్చాడు, యోసేపు నాకు కూడా కలబడ్డది, ఆ కళ నేను చెప్తాను, బాబు చెప్తావా అంటే, సరే అన్నా నువ్వు కూడా చెప్పు, నీకు కూడా చెప్తాను. ఏంటి కళ? చదవండి. అతడు తెలిపిన భావం మంచిదని పక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనడు, నేను కల కంటిని, ఇదిగో తెల్లని పిండి మంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. నీటి గంపలో పరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండేది. అవైపు చూడండి, ఈయన భోజనం ఉండేవాడు కదండి, రాజు భోజనం వండేవాడు కదా. ఇతనికి కళ ఏం పడుతుందంటే, ఇతని తల మీద 3 గంపలు ఉన్నాయట. ఎన్ని గంపలు? గట్టి చెప్పాలి. మీరు కూడా ఏమంటారు దాన్ని తీసుకోవద్దు కదా, మురుకులు, షేగోళ్ళు వేసినట్టు కంపలు ఎత్తుల మీద పెట్టుకొని ఆడోళ్ళు పోతారు కదా. ఆమె సారి పంపిస్తారు, పిండి వంటలు చేసి పంపిస్తారు కదా. ఈ పిండి వంటలన్నీ గంపలు ఉన్నాయట, ఈ 3 గంపలలో. ఆమె ఏమనే గంపలలో అది గడి గంపలు అందరూ కూడా పిండి వంటలు ఉన్నాయట. మీది గంపలో రాజు కొరకు శ్రేష్టమైన పిండి వంటలు చేసినట్టు చేసి రాజు కొరకు పెట్టాడు. మీద రాజు కొరకు పెడితే కాకులు వచ్చాక ఆ పిండి వంటలు పొడుచుకొని తింటున్నాయి. అర్థమైందా? ఈ కళ అయిన పడ్డది. యోసేపు అడుగుతున్నాడు, యోసేపు ఈ కళకు బాబుకు చెప్పమంటే యోసేపు చెప్తున్నాడు ఏమని? అంతకంటే ముందు ఇంకో మాటలు చెప్తున్నాడు. ఈయన కళ చెప్పాడు కదా, భావం చెప్పాడు కదా. యోసేపు అన్నాడు, అన్నా నీకు కళ భావం చెప్పాడు కదా, 3 రోజుల్లో రాజు నీకు మరలా ఉద్యోగం ఇస్తాడు కదా. ఉద్యోగం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ అన్యాయం చేయకుండా నేను చెరసాల్లో ఉన్నాను. ఒక్కసారి రాజుకు, ఎందుకంటే రాజు పక్కనే ఉంటావు కాబట్టి ఒక్క మాట నా గురించి రాజుకు చెప్పు. నేను ఏ తప్పు చేయకుండా అమ్మబడ్డాను, చెరసాల్లో వేయబడ్డాను, నా గురించి ఒక్క మాట నువ్వు చెప్పన్నట్టు ఈయన అన్నాడు. అదెంత మాట నువ్వు ఇంత సహాయం చేసావు నాకు, నేను చెప్పకుండా ఉంటున్నా, నేను చెప్తాను అని ఇతను అన్నాడు. అర్థమవుతుందా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కళ బాగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, 3 రోజుల్లో మరలా నీ తల కూడా పైకెత్తబడుతుంది. తల పైకెత్తబడటం అంటే అందరిలో లేపుతాడు, నిలబెడతాడు. అయితే నువ్వు చేసిన తప్పుకు శిక్ష విధించబడతావు, నువ్వు ఉరి తీయబడతావు, కాకులు నీ యొక్క తలను పొడుచుకొని తింటావు. ఇది కథ భావం. యోసేపు చెప్పినట్లే 3 రోజుల్లో ఒకడేమో రాజు యొక్క ఉద్యోగాన్ని పొందుకొని రాజు దగ్గర ఉన్నాడు, ఇంకొకడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? 2 చేతులకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరిగిన విషయం చెప్తానండి. ఇతనికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు గుర్తు రావాలి నాకు? అందరూ చెప్పాలి. యోసేపు చెప్పాడు కదా, అన్నా నన్ను గుర్తుపెట్టుకో, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, నాతో ఒక మాట రాజు చెప్పు అని చెప్పాడు కదా. వీడేం చేశాడంటే, ఉద్యోగం వచ్చిన సంతోషములు అన్ని మర్చిపోయాడు. హలో, ఉద్యోగం వచ్చిన సంతోషంలో ఏం చేశాడు? మర్చిపోయి మంచిగా బోనస్ మీద బోనస్ తీసుకుంటున్నాడు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇతను మర్చిపోయాడు, కానీ ఇతనికి తోడై ఉన్న దేవుడు మర్చిపోయాడు. చప్పట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సహాయం కోరితే మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం అదే. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతడు చెప్పిన ఏ సంగతి? హలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుని వాక్కట అతన్ని పరిశోధించుచుండెను. అనుకుంటున్నాను యోసేపు యొక్క ఆలోచన, ఈ అన్న సహాయం చేస్తాడేమో, రేపు చేస్తాడేమో, ఎల్లుండి చేస్తాడేమో, నెల తర్వాత చేస్తాడేమో, 2 నెలల తర్వాత చేస్తాడేమో, అప్పుడు గుర్తుకొస్తుందేమో అని. ఇతను చెరసాల్లోనే ఉన్నాడు. 6
నెలలు గడిచిపోయినాయి, సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇతనికి యోసేపు గుర్తు రాలేదు. హలో, యోసేపు ఇతనికి కారణం ఏంటంటే దేవుడి యొక్క ఆలోచన యోసేపును పైకి తీసుకురావాల్సింది ఇతడు కాదు. ఎవరు తీసుకురావాలి? నేనే యోసేపును పైకి వెళ్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఏ వ్యక్తి యోసేపును పైకి తీసుకురావద్దు. ఎవరు తీసుకురావాలి పైకి? మనల్ని దేవుడు పైకి ఎత్తున్నగా. అందరు చెప్పాలి. ఏం చెప్పాలి? నన్ను దేవుడే పైకెత్తునుగాక, నన్ను దేవుడే పైకెత్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాళ్ళ దగ్గర మనం ఉండొద్దు, ఎవరి మోచేతి నీళ్లు మనం తాగొద్దు. మనకు ఆధారము దేవుడు, మన బలము దేవుడు, మన కొండ, మన ఆశ్రయము దేవుడు. ఆకాశం వైపు మనకు కన్నెత్తినప్పుడు అక్కడ నుండి మనకు సహాయం కలుగుతుంది. హలో, నువ్వు అనుకుంటావు ఆపదలో పలానా వ్యక్తి కాపాడుతాడు, ఆపదలో పలానా వ్యక్తి కాపాడుతాడని మనుషుల వైపు చూస్తావు. ఆపద సమయంలో వారు నిన్ను మర్చిపోతారు. అందుకే వాక్యం ఉంది, కన్న తల్లైనా మర్చిపోతుందేమో, నవమాసాలు మోసిన తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పే మాటలు అర్థమవుతుందా? ఆమేన్. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయినాక ఇక వీడు చనిపోయాడు కదా, ఇక ఇంకో క్యారెక్టర్ ఇద్దాం. ఇప్పుడు వీడు ఎవరంటే ఫరో రాజు. చెప్పండి అంతా కూడా. వీడెవడు? ఫరో రాజు. వీడికి రాత్రి కలబడు. ఏమైందండి? రాత్రి 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాత్రి వీడికి కలబడ్డది. కలబడితే తెల్లారు లేచి కలకు భావము చెప్పే వారందరినీ పిలిచాడు. శకునగాళ్ళను, జ్యోతిష్యులను, మంత్రగాళ్ళను అందరిని పిలిచాడు. కానీ ఇతని కలకు భావము ఎవరు చెప్పలేకపోతున్నాడు. హలో, ఇతని కలకు భావాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఈ గిన్నె దించేవాడు కదా, ఇట్లా వీడతారు, ఈ గిన్నె దించేవాడు కదా, ఈ భావము కళ అనేవరకాల వీడికి మెదడులో పురుగు మెసిలింది. అరే కళాభావం నాకు కూడా కలబడ్డది 2 ఏళ్ల కింద, 2 సంవత్సరాల కింద నాకు కూడా కలబడ్డది. అప్పుడు జైల్లో ఒకడు ఉన్నాడు, వాడు నా కళాభావం చెప్పాడు. ఈ విషయం రాజు చెప్పాలని ఈ గిన్నె దించేవాడు రాజు చెప్తున్నాడు. రాజా చెప్పు, చెప్పురా, ఏం జరిగింది చెప్పు. నీకు జరిగిన విషయం చెప్పు. గట్టిగా. నాకు 2 ఏళ్ల క్రితం కలబడ్డది. నాకు యోసేపు కళకు అర్థం చెప్పాడు. నీ కళ కూడా నీ కళకు యోసేపు అర్థం చెప్పాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు పిలిచాడు. చెరసాలలో ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హలో, మన బట్టలు మంచిగా ఉంటాయా? ఉంటాయి కదా. స్నానం చేయకూడదు, క్షౌరం చేసుకోకుండా కదా. రాజు దగ్గర పోవాలంటే మామూలుగా పోవద్దు. మనకి మంచిగా క్షౌరం చేయించి, మంచిగా స్నానం చేయించి, మంచిగా పట్టు వస్త్రాలు వేసి రాజు దగ్గర తీసుకొచ్చాడు. ఆమేన్. రాజు దగ్గరికి వచ్చాడు. అడుగుతున్నాడు, రాజు అడుగుతున్నాడు యోసేపును, ఏ బాబు, కళకు భావం చెప్తావా? అప్పుడు ఆయన అంటాడు, కళల యొక్క భావము దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆమేన్. రాజా మీరు చెప్పండి, దేవుడు సెలవిస్తే నేను తప్పకుండా చెప్తాను. స్తోత్రం చెప్పండి కానీ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి అందరు కూడా. ఇది ఒకటి అట్లా పట్టుకోవాలి. ఏటి అంటే తెలుసా? చెరువు అనుకుందాం. చెరువులో నుండి మంచిగా బలిసినటువంటి ఆవులు 7 బయటకు వచ్చాయి. చెప్పాలి. ఎన్ని? గట్టిగా చెప్పాలి. 7 బలిసిన ఆవులు ఏటి నీళ్ళ నుంచి బయటకు వచ్చినాయి. ఒడ్డుకొచ్చి
గడ్డి వేస్తున్నాయి. ఎంత సుందరం అంటే చాలా సుందరంగా ఉన్నాయి ఆవులు. అవి అలా గడ్డి వేస్తుంటే అదే నీటిలోకి ఇచ్చి మరి 7 ఆవులు వచ్చినాయి. అవి బహువికారంగా ఉన్నాయి, మొత్తం బక్క చిక్కిపోయాయి. దాని యొక్క బొక్కలు కనబడుతున్నాయి, ముఖం వికారం ఉంది, బలము లేని జంతువుల వలె ఉన్నాయి. అవి కూడా 7 బయటకు వచ్చినాయి. వచ్చి ఈ మంచిగా ఉన్న పుష్టిగా ఉన్న ఈ ఆవులను ఇవి తినేసారు. అవి తిన్న తర్వాత కూడా ఏమైనా బలిసినాయి అంటే బలవలేదు, అప్పుడున్నట్టుగానే ఉన్నాయి. వికారంగా బక్కగా బొక్కలు కనబడేట్టుగా ఉన్నాయి ఆవులు. వెంటనే ఆయన మేలుకు వచ్చేసి, అని ఏంటిది, ఏం కలిగి అని మరలా పండుకుందామని మరలా నిద్రపోతే మరలా ఇంకొక కళ వచ్చింది. ఇదిగో ఒకటే వెన్ను, హలో మొక్కజొన్న వెన్ను ఉంటుంది కదా, ఒకటే వెన్ను. ఈ ఒకటే వెన్నుకు ఎన్ని మొలిసినాయి అంటే 7 కంకులు మొలిసినాయి. హలో ఎన్ని అది చెప్పాలి. అవి ఎంతో బలంగా ఉన్నాయి, ఎంతో బలంగా ఉన్నాయి. వీటి తర్వాత మరి 7 కంకులు మొలిసినాయి. ఆ కంకులు మొలిసి ఈ మంచుకున్న వెన్నులన్నింటినీ కూడా విరిచి అవి పాడు చేశాయి. ఫలములు లేనట్టుగా అవి తయారయ్యాయి. మరలా వెనుక వచ్చింది, ఇక నిద్ర పడతలేదు. అసలు ఏంది అంతా, ఈ కళ అంతా ఏంటి నాకు అర్థం కావడం. తెల్లారు లేచాడు, అందరిని పిలిచాడు, శకునగాలను పిలిచాడు, మంత్రగాలను పిలిచాడు, అందరిని పిలిచాడు. ఎవరు కూడా దానికి భావము చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పండి ఆమేన్. ఎవరైనా కళకు భావం చెప్పేవారు మీలో ఉన్నారా? హలో, ఎప్పుడైనా కలబడ్డప్పుడు భావము చెప్పేవారు ఎవరైనా? అయ్యా నాకు ఈ కలబడ్డది, అమ్మా అక్క నాకు ఈ కలబడ్డది, భావం మీరు చెప్తారా అంటే మీరు చెప్పారు, ఎవరైనా చెప్పారా? హలో, అసలు వచ్చారా మీ దగ్గరికి ఎవరైనా? స్తోత్రం ఆమేన్. వచ్చారా అసలు ఎవరి దగ్గర? కళకు భావం చెప్పే దైవికమైన ఆత్మ దేవుడు మనకి ఇస్తున్నగా. 2 చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? 2 విషయాలు, 2 కళలు అర్థమయ్యా? ఇప్పుడు చూడండి, యోసేపు అడుగుతున్నాడు, అయ్యా చెప్తావా నువ్వు? యోసేపు చెప్తున్నాడు ఏంటంటే, బలిసినటువంటి 7 ఎడ్లు ముందు వచ్చాయి కదా, అవి రాబోతున్న 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతుంది, విరివిగా పంట పండబోతుంది. మనం విత్తనం వేసిన దానికంటే ఎక్కువ పంట ఈ రాబోతున్న 7 సంవత్సరాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ మొలిసిన 7 కంకులు కూడా ఈ రాబోతున్న 7 సంవత్సరాలకు సూచన. విరివిగా పంట పండబోతుంది, బహు విస్తారంగా పంట పండబోతుంది. అయితే వాటి తర్వాత వచ్చిన పక్క పలసని ఆవులు దేనికి సూచన అంటే రాబోతున్న 7 సంవత్సరాల కరువుకు సూచన. ఆ పీలగా ఆ పాడైపోయినటువంటి ఆ కంకులు దేనికి సూచన అంటే రాబోతున్న 7 సంవత్సరాల కరువుకు సూచన. అవి ఎలాగుంటాయంటే ముందు 7 సంవత్సరాలు పండిన పంట అంతా కూడా రాబోతున్న 7 సంవత్సరాలు కరువు, ఏ గింజ లేకుండా మొత్తం మటుమాయమైపోయినట్టుగా కరువు మన దేశంలో ఉంటుంది. అయితే దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. హలో, కథకు భావమే కాదు, సమస్యకు పరిష్కారం కూడా యోసేపు చెప్తున్నాడు. ఏమని? అయ్యా కరువు రాబోతుంది కాబట్టి ఈ 7 సంవత్సరాలు పండే పంట, హలో 7 సంవత్సరాలు పండే పంట మీరు ఏం చేయాలంటే ఎక్కడి పంట అక్కడ దాచిపెట్టాలి. 5వ వంతు దాచిపెట్టాలి, మిగిలినది వాడుకోవాలి. అప్పుడు మనకు రాబోతున్న కరువు చెప్పాలి. కరువు కాలంలో దాచిపెట్టిన ధాన్యం మనకు ఉపయోగపడుతుంది. ఎవరైనా మంచి వారిని, జ్ఞానం కలిగిన వారిని ఏర్పాటు చేసుకొని మీరు ఆ కార్యం చేయండి అని ఈ యోసేపు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను, ఇలాంటి దైవ ఆత్మ కలిగిన వ్యక్తులు లేవాలి. ఆ వ్యక్తుల వలె మనం
మనమే తయారు కావాలి. స్తోత్రం చెప్పండి. ఏ బాబు పనిచేయాలి, ఎవరు బాబు పనిచేయవచ్చు. నా వైపు చూడండి, వాక్యములో ఉంది దేవుడు 9 కృపావరాలు ఇచ్చాడు. నా వైపు చూడండి, ఎన్ని ఇచ్చాడు దేవుడు? 9 కృపావరాలు ఇచ్చాడు. దాంట్లో ఒకటి ఆత్మ వివేచన వరము దేవుడు ఇచ్చాడు. జరగబోతున్న విషయాలు ముందే దేవుడు మనకు తెలియజేస్తాడు. జరగబోతున్న విషయాలు దేవుడు మనకు ముందే తెలియజేస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇంట్లో పిల్లలు తప్పు చేసిన తర్వాత వాళ్ళు తెలుస్తుంది. హలో, ఇంట్లో ఏదైనా సమస్య జరిగినప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆత్మతో నింపబడిన వారు ఆ విషయం మొదటి తప్పు అడుగు వేసినప్పుడే దాన్ని పసిగట్టగలిగినటువంటి ఆత్మ వివేచన దేవుడు వారికి ఇస్తాడు. ఈ అడుగు ఇలా వేశారు, వీరు ఎటు వెళ్తారో దేవుడు ముందే వారికి బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? సమస్య అయిపోయిన తర్వాత ఏడవడం కాదు, సమస్య ప్రారంభాన్నే అడ్డుకొని సమస్యనే జరగకుండా చేసేటువంటి ఆత్మ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమె చెప్పు, ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో అబిగాయిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్. ఆమె త్వరగా ముగిస్తాను. నా వచ్చి దావీదు తన భర్తకు ఒక లెటర్ రాసి పంపిస్తాడు, లేదా ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఏమని? అయ్యా, అరణ్యంలో మీ గొర్రెలు ఉన్నప్పుడు మేము ఏ జంతువు రాకుండా, ఏ క్రూర మృగం రాకుండా మేము కాపాడాము. ఈరోజు నువ్వు విందు చేస్తున్నావట కదా, ఆ విందుకు మేము కూడా వస్తాము అని ఒక లెటర్ లేక ఒక వ్యక్తిని పంపిస్తే ఆయన అంటాడు, ఏమంటాడంటే, ఎవడరా దావీదు? ఎవడు గాయమన్నాడు? ఎవడు చూడమన్నాడు? హలో, మొరటుగా క్రూరత్వంతో మాట్లాడుతున్నాడు. దావీదు ఆ విషయం తెలియగానే దావీదు ఏం చేస్తాడు? ఇంత మేలు చేసాం మనము, ఇంత మేలు చేసినట్టు కూడా వాడు మన మీద కనికరపడలేదు, వాడిని చంపాలని చెప్పి కత్తులు తీసుకుని పోతున్నాడు. ఈ విషయము అతని భార్యకి తెలుస్తుంది. అతని భార్య సమస్య ప్రారంభానికి ముందే వంట చేసుకొని, పని వాళ్ళందరికీ వంట చేసుకొని, గాడిదల మీద ఆ వండిన ఆ వస్తువులన్నీ తీసుకొని త్వరగా దావీదు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా, మీరు చేసిన మేలు నేను విన్నాను. అరణ్యంలో మా గొర్రెలు ఉన్నప్పుడు మా కాపరులు చెప్పారు మాకు, మీరు చుట్టూ కంచె వేసి కాపాడారట. మేము మీ మేలు మర్చిపోలేము. నా భర్త తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. నా భర్త మీద ఉన్న ఉగ్రతను మీరు తొలగించండి, ఆ కోపాన్ని మీరు మానుకోండి అని చెప్పి భర్త పక్షమున అబిగాయిలు మాట్లాడినప్పుడు అక్కడ సమాధానం కలిగింది. సోదరులు చెప్పండి. నేను అంటాను, ప్రారంభానికంటే ముందే సమస్యను అధిగమించే జ్ఞానం దేవుడు మనకిచ్చునుగాక. యోసేపుకి ఇచ్చిన జ్ఞానము దేవుడు మనకిచ్చునుగాక. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమస్యను జయించాలి, ఏ విధంగా మనం పోరాటంలో జయము పొందాలి, ఏ విధంగా అపవాది కార్యములను మనము జయించాలో తగిన జ్ఞానము మనం పొందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. రాజు అంటాడు, అయ్యా, ఇంత జ్ఞానము కలిగిన వాడు, ఇంత దేవుని ఆత్మ కలిగిన వాడు నీవు తప్ప ఇంకెవడు కూడా నాకు కనబడ్డది. నీవే ఆ పని చెయ్యాలని చెప్పి ఈ వ్యక్తిని రాజు పైకి లేపాడు. ఇతనికి ఉంగరం, చేతికి ఉంగరం పెట్టి, రాజు తరువాత రాజంతటి అధికారము దేవుడు యోసేపుకు అప్పగించాడు. సంపూర్ణ బట్టి సోదరుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఐగుప్తు మాత్రమే కాదు, అనేక దేశాల నుంచి వస్తున్న వారికి కరువులో యోసేపు భోజనం పెట్టే వ్యక్తిగా దేవుడు లేపాడు. రెండు చేతులని స్తోత్రం చెప్పు. ఇప్పుడు నా వైపు చూడండి, చెప్తాను, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. రెండు చేతులని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఏమవుతాయంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. హలో, దేవుడి వాగ్దానాలు ఏమవుతాయి? మనకు
అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అయితే మీకు అయినా ఎప్పుడు? హలో, యోసేపు చిన్నగా ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి నేను తీసుకుపోతానని దేవుడు కళల ద్వారా దేవుడు యోసేపు చెప్పాడు. కానీ ఏమైంది? వెంటనే అమ్ముకోబడ్డాడు, బానిసగా అయిపోయాడు. బానిసగా అయిపోయినప్పుడు యోసేపుకు, అయ్యో దేవా, నీవేమో నన్ను రాజుగా చేస్తారన్నావు, అందరికంటే ఉన్నతునిగా చేస్తారన్నావు, ఇప్పుడు నేనేంది బానిసనైపోయాను అని యోసేపు అనుకున్నాడా? అనుకోలేదు. స్తోత్రం చెప్పండి. బానిసగా ఉన్న యోసేపు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుడు బానిసగా ఉన్న వాడిని కూడా ఒక ఇంట్లో పనివాణిగా దేవుడు చేశాడు, అధికారాన్ని చేతికిచ్చాడు. అధికారం ఉన్నది కదా, అయిపోయింది కదా అని అనుకునే సమయంలోనే మరలా చెరసాల్లో వేయబడ్డాడు. అయ్యో, నేనేం తప్పు చేయలేదు కదయ్యా, నేను న్యాయంగానే ఉన్నా కదయ్యా, ధర్మంగానే బ్రతుకుతున్నా కదా, ఎందుకు నాకు ఈ చెరసాల బ్రతుకు? దేవుడు చెరసాలలో ఉన్నా కూడా చెరసాలలో అంతటికీ అధికారిగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి కదా. కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నాడో మనకు తెలియదు, చెరసాల ఎన్ని సంవత్సరాలు అందులో బాధపడ్డాడో మనకు తెలియదు. ఆ సమయంలో ఆయన అనుకోవచ్చు, అయ్యా నీవు ఇచ్చినటువంటి దర్శనం ఏమైపోయింది, నువ్వు పిలిచిన పిలుపు ఏమైపోయింది, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది. నేను అంటాను, దేవుని యొక్క కార్యము జరగడానికి ఒక ప్రాసెస్ ఉన్నది. హలో, స్తోత్రం చెప్పు గట్టిగా. యోసేపుకు 30 సంవత్సరముల వయసు వచ్చినప్పుడట ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే దేవుని టైము దేవునికి ఉన్నది, నువ్వు తొందరపడొద్దు. 17 సంవత్సరాల వయసులో ప్రధాని చేస్తే జ్ఞానం ఉన్నదప్పుడు ఉండదు. ఆకలి బాగా తెలుసా ఆయనకు? తెలియదు. చెరసాల్లో ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా? తెలియదు. రాయగుప్తు యొక్క విధి విధానాలు ఏంటో తెలుసా? తెలియదు. ఇవన్నీ నేర్పించుకుంటూ క్రమముగా దేవుడు తన సమయంలో యోసేపును పైకెత్తి ఉన్నాడు. నేను అంటాను, నీకు కూడా దేవుని సమయం ఉన్నది. ఆ సమయం వరకు నేను పరిశోధిస్తూ ఉంటాడు ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరిశోధనలో నీవు నిలుచుదువుగాక. యోసేపును పరిశోధించాడు, బానిసగా చేశాడు, పనివానిగా చేశాడు. లేని నిందలు అతని మీద పడ్డాయి, చెరసాల్లో వేయబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. అయినా కూడా ఏనాడు కూడా దేవుడు నాకెందుకు ఇలా అన్యాయం చేశాడనే మాట యోసేపు నోట్లో నుంచి రాలేదు. చెరసాల్లో ఉన్నా, పనివాడిగా ఉన్నా, బానిసగా ఉన్నా ఒకే ఒక మాట, దేవుని దృష్టికి యథార్థంగా యోసేపు ఉన్నాడు. దేవుని పరిశోధనలో యోసేపు గెలిచాడు. అందుకే యోసేపు దేవుడు ఉన్నతమైన స్థానం, రాజు తర్వాత రాజు అంతటి స్థానం. ఆమేన్. రాజే పెళ్లి చేశాడు యోసేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజే పెళ్లి చేశాడు. అతనికి 2 కుమారులు పుట్టారు. వాక్యంలో ఉంది, నేను కాదు ఇప్పుడు నువ్వే. యోసేపు తెలవకుండా ఎవడు కూడా ఐగుప్తు దేశంలో చెయ్యి కానీ కాలు కానీ ఎత్తొద్దు. కాలు ఎత్తాలన్నా చెయ్యి ఎత్తాలన్నా ఎవరి పర్మిషన్ కావాలి? గట్టిగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటిది? యోసేపు ఐగుప్తంతటికి తండ్రిగా దేవుడు చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తండ్రి దగ్గర ఉంటే ఈ ఆశీర్వాదం వచ్చేదా? కాదు. నేను అంటాను, మనకు శ్రమ రావడం కూడా మంచిదా కాదా? గట్టి చెప్పాలి. శ్రమ వస్తేనే మంచిది. శ్రమ తర్వాత, కీడు తర్వాత ఆశ్చర్యకరమైన మేలు దేవుడు మనకు దాచి ఉంచాడు. ఇప్పుడు పడుతున్న శ్రమ, ఇప్పుడు పడుతున్న అవమానం, ఇప్పుడు పడుతున్న నిందను చూసి నువ్వు దుఃఖపడద్దు. కానీ ఇదిగో, ఆయన పరిశోధనలో నువ్వు నిలబడు, శ్రమలో నువ్వు నిలబడు, శోధనలో దేవునికి నమ్మకంగా నువ్వు నిలబడు. నమ్మకమైన వారికి మెండ
మెండైన దీవెనలు కలుగుతాయి. ఎన్ని ఎన్ని కొన్నా కాదు కాదు కాదు, మెండైన దీవెనలు నమ్మకమైన వ్యక్తులకు దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఒకరోజు నీ సమయం వచ్చినప్పుడు, దైవ సమయం వచ్చినప్పుడు నీ తల పైకెత్తుతాడు. నేను అవమానపరిచిన వారు సిగ్గుపడేలాగా. యోసేపును గెంటేశారు, యోసేపును అమ్ముకున్నారు. అమ్ముకున్న అన్నలకే అన్నము పెట్టేవారే దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవుడు చస్తే బాగుండు అని అనుకున్న వారినే బ్రతికించేవాడిగా దేవుడు యోసేపు నిలబెట్టాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అట్టి విధముగా దేవుడు మనల్ని పైకెత్తునుగాక. అయితే ఆ సంగతి నెరవేరేంత వరకు దేవుని పరిశోధనలో మనము నమ్మకముగా నిలుచునుగాక. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకున్న మోకరించండి. మీరు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.